కేసీఆర్ పాలన వస్తుందన్న కేటీఆర్ మాటలకు సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ నుండే బయటకు రావటం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత బీఆర్ఎస్ పాలకులు కమిషన్ల కోసం కకృతిపడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టి మిగతా ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారన్నారు. ఈ 3 ఏళ్లలో కాదు రాబోయే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పాలనే కొనసాగుతుందని వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఇంకా 2 నెలల్లో కేసీఆర్ వస్తున్నాను అన్నాడు. ఇంకా 2 ఏళ్లలో కేసీఆర్ వస్తున్నాడు. రామోజీలో పండుకున్న ఆయన వస్తాడు. ఇలా ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి ప్రతిరోజు ఈ రోజు పేదలకు ఏం చేయాలి, ఆగిపోయిన ప్రాజెక్టులు, నిన్న ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వేసిన ముఖ్యమంత్రి గారు మేము కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు ఒక కాళేశ్వరం తప్ప కమిషన్ల కోసం ఏ ప్రాజెక్టు చేయలే. అటు ప్రాజెక్టులు ఆగిపోయిన పూర్తి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు ఇది. 76,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ప్రభుత్వం ఇది. తప్పకుండా ఈ 3 ఏళ్లే కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలందరూ కోరుతున్నాం, మేధావులకు కోరుతున్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి.